తెలంగాణ తెచ్చుకోవడానికి ఎంతో మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళు ఎంతో మంది అమరవీరులు కూడా అయిన పరిస్థితి కూడా ఉంది. మళ్ళీ ఇంకా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇంకా బలిదానాలు జరుగుతూనే ఉన్నాయి, ఇంకా ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి. ఎట్లా చూసుకోవచ్చు? నిజమైన తెలంగాణ వాదుల చేతులలో రాజ్యాధికారం లేదు. గత 10 సంవత్సరాలు అదే జరిగింది. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి అదే జరుగుతూ ఉన్నది. అందరూ ఆంధ్ర పాలకుల దగ్గర బాంచన్గిరి చేసి వాళ్ళు వేస్తున్నటువంటి ఎంగిలి మెతుకులకు అలవాటు పడ్డటువంటి కిరాయి సరుకుల చేతులల్లా రాజ్యం బందీ అయిపోయి ఉన్నది తెలంగాణ. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గంతే చేసిండు, గతం ఉన్నటువంటి కేసీఆర్ కూడా సేమ్ అదే పని చేసిండు. ఆయన కూడా నరకం చూపించిండు కదా ఆర్టీసీ వాళ్ళను. సో ఒక్క రంగం అని కాదు, ఇవాళ మనం ఒక ఆర్టీసీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వాళ్ళ మట్టుకే పరిమితం అయిదాము. దాదాపు 34 మంది చచ్చిపోయారు. మొన్న కేసీఆర్ గవర్నమెంట్లో కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు చాలా మంది. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత వీళ్ళ వేదికల మీదకి వచ్చి కూడా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గత అపోజిషన్ లీడర్గా ఎంపీగా ఉన్నప్పుడు కూడా వచ్చి ఈ ఆర్టీసీల దగ్గరకు వచ్చి మేము వచ్చిన తర్వాత మిమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేస్తాము, మిమ్మల్ని కాపాడుకుంటాము, మమ్మల్ని అధికారంలోకి తీసుకురండి అని చెప్పని బతిలాడితే వీళ్ళు ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్లు వీళ్ళే పెద్ద ప్రచార సాధనగా కార్యకర్తలకు మారి బస్సులలో ప్రయాణం చేసిన ప్రతి ఒక్కరికి డిస్ట్రిక్ట్ బస్సులు కావచ్చు, లోకల్ బస్సులు కావచ్చు, చెప్పి 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 కాంగ్రెస్కు ఓట్లు వేయించిండ్రు. మేనిఫెస్టోలో పెట్టిరు కదా వీళ్ళు. ఆ మేనిఫెస్టోలో పెట్టింది అమలు చేయమంటారు. వేరే కొత్తగా ఏమో అడుగుతలేరు వీళ్ళు. ఆర్టీసీని కాపాడుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళ జీతాలు పనిచేసిన జీతాలు ఇవ్వాలా లేదా? నేను బాండెడ్ లేబర్ సైజ్ 2 పిఆర్సీలు పెండింగ్ పిఆర్సీలు మొన్న ఇచ్చింది ఒక 7 సంవత్సరాల తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత ఒకటి ఇచ్చింది. కానీ మిగతా 2 కూడా ఇవ్వాలి. మరి వీళ్ళ జీతపత్యాలు ఇవ్వాలి కదా. ఈయన పేద మూసేసింది సుందరీకరణ అని 1,00,000 కోట్లు అంటాడు. రిటైర్ అయిన వాళ్ళకు పైసలు ఇయ్యాడు. ఈ పైసలన్నీ అసలు ఏం చేస్తున్నాడు? మొత్తం అవినీతితో కూడుకపోయిందంటే నిజంగా తెలంగాణ మీద ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు కనుక గద్దెల మీద ఉంటే ఇట్లా తెలంగాణ ఆస్తులను ఆగం కానియాడు. ఇలా ఆర్టీసీ ఆస్తులు మొత్తము అన్యాక్రాంతం అయిపోయి ప్రైవేటీకరణకు తీసుకుపోయి బంగ్లాలు కట్టిస్తేందుకు ఇస్తున్నారు. దాంట్లో అంతా రాజకీయ నాయకుల వాటాలే, వాళ్ళ వాటాలే ఉన్నాయి. ఓకే, ఇలా ప్రైవేట్ బస్సులు ఇంతకుముందు మిత్రుడు చెప్తా ఉండే కదా, చూపిస్తుండే కదా, మీరు వేరే డిపోలకి ఏమైనా ట్రాన్స్ఫర్లు పెట్టుకుంటారా అని చాలా స్లో పాయిజన్గా డిపోలు మేఘా కృష్ణారెడ్డికి కట్టబెడుతున్నారు. మేఘా కృష్ణారెడ్డిలో రేవంత్ వాటాలు ఉన్నాయి, కేసీఆర్ వాటాలు ఉన్నాయి, బీజేపీల వాటాలు కూడా ఉన్నాయి, అందరి వాటాలు ఉన్నాయి. ఇలా మేఘా కృష్ణారెడ్డి అందరికి పైసలు ఇచ్చింది కదా, అవి కాళేశ్వరం పైసలు కావచ్చు, రేపు ఆర్టీసీలో పైసలు కూడా కావచ్చు. అంటే ఆర్టీసీ వ్యవస్థను మొత్తము సంపేసి ఆ సచ్చిన శవాల మీద పైసలు ఏరుకున్నట్టు, ప్యాలాలు ఏరుకున్నట్టు, పెంకాసులు ఏరుకున్నట్టు ఈ కొడుకులు రాజకీయ వ్యవస్థ మొత్తం పైసలు లోపటేసుకుంటున్నారు. ఇది వరంగల్ జిల్లాలో నర్సంపేటలో జరిగిందన్న. జరిగిన తర్వాత ఇదంతా సంఘటన జరిగిన తర్వాత హాస్పిటల్ కూడా తీసుకోవడం జరిగింది. వరంగల్ నుంచి ఇక్కడ తీసుకురావడానికి కారణం ఏందన్న? వరంగల్లో శంకర్ గౌడ్ కనుక ఆడ వరంగల్లో కనుక చనిపోతే ఇది ఒక పెద్ద ఉద్యమంగా లేస్తుంది, వరంగల్ కేంద్రంగా మళ్ళీ లేస్తుంది అని ఒక భయపడి అక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేశారు. అక్కడ ట్రీట్మెంట్ అద్భుతంగా ఉన్నది. ఇక్కడ అపోలో కన్నా ఎక్కువ ఆడ ట్రీట్మెంట్ ఉన్నది. అద్భుతమైన డాక్టర్లు ఉన్నారు వరంగల్లో. కానీ ఎంజిఎంలో ఆడికెళ్ళి వీటికి తీసుకొచ్చినంటే కుట్ర ఆడ మొబిలైజ్ అవుతున్నారు, ఆల్రెడీ మొబిలైజ్ అవుతున్నారు. ఇది మళ్ళీ లేస్తుంది అనే ఉద్దేశంతో వీడికి షిఫ్ట్ చేసారు. ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఒక మూలకు పెట్టిరు. ఇక్కడ ఈయన నిమ్స్ ఉన్నది, నిమ్స్ను మించిన హాస్పిటల్ ఇదేమన్నా కాదు కదా. గాంధీ కన్నా పెద్ద టాలెంటెడ్ ఉన్న వాళ్ళు ఇటువంటి హాస్పిటల్లో తీసుకొచ్చి ఇక్కడ పెట్టిరు. వీళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఎందుకంటే జనంకు దూరం తీసుకుపోయి పెట్టేటువంటి కుట్ర. ఆల్రెడీ వచ్చేటప్పుడే ఆయన పోయిండు అని చెప్తున్నారు, కానీ మరి ఇప్పుడేమో మరి వచ్చింది మళ్ళీ ఒక 8 మినిట్స్ 5 నిమిషాల లోపలికి వెళ్ళి బయటకు వచ్చి ట్వీట్ పెట్టిన పరిస్థితి కూడా ఉందన్న. పొన్నం ప్రభాకర్ రెడ్డి బయట చెప్పిన వాళ్ళ మాట వినొద్దు, వాళ్ళందరూ కూడా కావాలని చెప్పి రెచ్చగొడుతున్నారు మిమ్మల్ని అందరినీ కూడా, ఆయన చనిపోలేదు మంచిగా ఉన్నాడు అని చెప్పి కూడా ట్వీట్ పెట్టడం జరిగింది. దీనిపై మీ స్పందన ఏంటన్నా? అబద్ధాలు మాట్లాడే దాంట్లో వాళ్ళు చాలా మాహిరు. ఎందుకంటే మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత కూడా వాళ్ళు దాన్ని కిందిమీ చేసే మాహిరు. బతికుండాలని మేము కూడా అనుకుంటున్నాం, కానీ ఇలా కాలబెట్టుకుంటుంది గల కారణాలు ఏంటి? అదే మాట నువ్వు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎందుకు చెప్పలేదు? చెప్తే పోతుంది కదా. నువ్వు పెట్టి ఇట్లా గుద్దుతున్న వీడియోస్ బయటకు వచ్చినాయి. ఏది నీ అంబులెన్స్లనే అవన్నీ బయటకు వచ్చినాయి. అందులో ఎక్కడ చలనం ఎక్కడ కనబడతలేదు. నువ్వు ఎట్లా నమ్ముతావు అబ్బా? ప్రైవేట్ హాస్పిటల్లో శవాలకు మన ట్రీట్మెంట్ చేసే బాపతో వీళ్ళంతా ఓకే. ఆయన వచ్చి చెప్పిపోతే ఆయన పెద్ద సత్యహరిచంద్రుడు కొడుక, ఆయన ఏమన్నా పొన్నం ప్రభాకర్ది మొత్తం మిలవాడు మాట్లాడాలి కదా. ఇంత పోలీసు ఇదంతా ఆర్భాటం హంగామంతా కూడా ఎందుకు చేయాలి? చేయకపోనుండే కదా. అంటే బయట ఉన్న వాళ్ళందరూ కూడా ఆర్టీసీ కార్మికులందరూ కూడా రెచ్చగొడుతున్నారు, వాళ్ళని కావాలని చెప్పి పైకి ఎగ్గట్టి వీళ్ళందరినీ కూడా ఆత్మహత్య చేసుకునే విధంగా కూడా వాళ్ళందరూ ప్రయత్నిస్తున్నారని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళకు తలకాయలు ఉంటే, నెత్తిలో ఏమైనా ధమాకు ఉంటే, ఇప్పుడు అంటే తాగి పంటారు కొడుకుడు. చాలా మంది మంత్రులు ఎమ్మెల్యేలు తాగి పంటారు, తాగుబోతున్నా కొడుకులే కదా మొత్తం ఉన్నదంతా. వాళ్ళకి సోయి ఉంటే పొద్దుగా లేచి 6 గంటలకు లేచి ఎవరో మేము మాట్లాడినామో చూస్తే సోయికి వస్తారు. అవన్నీ ఎందుకు? వాళ్ళ మేనిఫెస్టో చదువుకోమని రాదు. రేపు మీటింగ్ పెట్టిరు కదా, మరి
ఇప్పుడు ఈయన అంటు పెట్టుకున్నాడు కాబట్టి రేపు మొత్తం కూర్చుంటారట. ఇప్పుడు మంత్రుల కమిటీ వచ్చి వీళ్ళతో చర్చలు జరుపుతారట. ఇప్పుడు ఆయన కాల పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మాట్లాడతారట వాళ్ళు. అంటే ఒక ప్రాణం అదే చలనం ఉండదు కదా వీళ్ళకు ఉండదు కదా. సచిటోళ్ళు వీళ్ళు కదా. వెనకటి కాలం అయితే వేరే తిరిగి ఉంటుండే కానీ సంపేటోళ్ళు వేరు, ఇప్పుడు సచిటోళ్ళు వచ్చారు కదా. వీళ్ళకి ఆత్మహత్య చేసుకుంటారు. 1200 మంది అట్లే బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటారు తెలంగాణ బిడ్డలు. ఇప్పుడు వాళ్ళు రేపు పొద్దుగాల చర్చలు పెడతారు. చర్చలు దేనికి పెట్టాలి? మేనిఫెస్టోలో నువ్వు ఏం పెట్టినావో నీ మేనిఫెస్టో అమలు చేయి అంతనే. అసలు చర్చలు కూడా అవసరం లేదు దీనికి. రేపు కూర్చొని ప్రకటన చేసి చలో ఇగో వారం రోజులలో మేము దీన్ని కలిపేస్తున్నాము, మీ యూనియన్లు ఇప్పటి నుంచి చలో రైట్ మీకు ఎలక్షన్స్ పెట్టేస్తాము, మేము ప్రైవేటీకరణ చేసేది లేదు, అవసరమైతే ఆర్టీసీఏ బస్సులు కొనుక్కుంటుంది, ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఆర్టీసీ కొనుక్కుంటుంది, ఆర్టీసీ నడుపుతుంది, మేము మొత్తం అవుట్ సోర్సింగ్ ఏం చేసేది లేదు, మేమే రిక్రూట్మెంట్ చేస్తాము ఇవన్నీ చెప్పేసేయండి కదా, అయిపోతుంది కదా. పక్క రాష్ట్రాల నుంచి కూడా డ్రైవర్లను తీసుకొచ్చి ఆ ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ ఆర్టీసీ బస్సులు కూడా ఎక్కించి ఇవన్నీ కూడా తిప్పుతున్న పరిస్థితి కూడా ఉంది. ఈ 2 రోజుల కాల వ్యవధిలో కూడా చాలా వరకు కూడా యాక్సిడెంట్ అయినని కూడా చెప్తున్నారు. ఎందుకు చేస్తున్నట్లు ఈ విధంగా? ఎక్స్పీరియన్స్ లేని సైకిల్ దొక్కడం తీసుకొచ్చి డ్రైవింగ్ మీద కూర్చోబెడితే ఎట్లా భయ్? సైకిల్ దొక్కడం సైకిల్ దొక్కనియాలి, ఆటో నడపడం ఆటో నడపనియాలి, ట్రాక్టర్ నడపడం ట్రాక్టర్ నడపనియాలి. వీళ్ళందరూ తీసుకొచ్చి ఆర్టీసీ బస్సులు ఎక్కిస్తున్నారట. ఎక్కిస్తే ఆ డ్రైవింగ్ చేసి యాక్సిడెంట్ కాకపోతే ఏమైతే మరి? ఇంత ట్రాఫిక్ లేని టైంలో కూడా నీకు యాక్సిడెంట్స్ అవుతాయి కదా. అసలు నీకు అంత జిద్దెందుకు అని ఫస్ట్ ఏంటంటే వీళ్ళు ఉన్న తర్వాత ఈ సమస్య ఎట్లా పరిష్కారం చేసుకోవాలనే ఆలోచన పక్కకు పెట్టి జిద్దుకు పోయి వీళ్ళని కాకుండా మీరు లేకుంటే మేము నడుపుతామని వీళ్ళందరినీ ఊడబిక్కిచ్చే ప్రయత్నం చేసేది కాదు. ఎందుకు చేయాలి? ఇదేనా ప్రజాప్రభుత్వం అంటే? ఇదేనా? ఇదెక్కడ కథ? నువ్వు అన్న మాట మీద నువ్వు నిలబడకుండా అంటే దీన్ని బొందబెట్టాలి. తెలంగాణ ఆర్టీసీని మొత్తం బొందబెట్టాలి, వీళ్ళని బజార్ పాలు చేయాలి, జనాన్ని రోడ్ల మీకు తేవాలి. ఆర్టీసీ అనేది ప్రైవేట్ చేతులలో పడేసేయాలి. జనానికి రేపు పొద్దుగాల బస్ పాసులు రావద్దు, ఓల్డేజ్ పాసులు కూడా రావద్దు. మన జర్నలిస్టులకు కూడా పాసులు ఉండే. రేపు ప్రైవేట్ అయినా కూడా పాసులు ఇస్తారు అనుకుంటా. జర్నలిస్టులకు ఏమడిగాడు? పాసులు ఇవ్వడం మనీ ఇవ్వడం ఏమి ఇవ్వడు. ప్రైవేట్ మేఘా కృష్ణారెడ్డి చేతిలో పోయిన తర్వాత ఇలా 10 రూపాయలు ఉన్న టికెట్ వాడు 20 రూపాయలు అన్నా కానీ చేయాల్సిందే. ఊర్లకు బస్సులు పోవు రేపిగా. ఎందుకంటే వాడు ప్రాఫిట్ మోటోతోనే నడుపుతాడు ప్రైవేట్ వాడు. నాకు పలానా ఊరికి ఇప్పుడు నా ఊరికి బస్సు రావాలంటే ప్రాఫిట్ వస్తేనే నడుపుతాడు. ఆర్టీసీ ఉంటే జీరో మహాలక్ష్మి టికెట్ ఇచ్చి కూడా జెంట్స్ దగ్గర కూడా పైసలు వసూలు చేస్తున్న పరిస్థితి కూడా ఉందన్న. మరి రీసెంట్ గా ఒక వీడియో కూడా బయటకు వచ్చింది నిన్న. ఈ మహాలక్ష్మి స్కీమ్లు ఇవన్నీ పోతాయి. ఒకసారి ప్రైవేట్ అయిన తర్వాత అన్ని బిక్తాయి. మహాలక్ష్మి లేదు, ఏం లేదు, చంద్రలక్ష్మి, సుదర్శన్ లక్ష్మి ఏముండే ఇవన్నీ అన్ని బిక్తాయి. అన్ని ఆ దేశ వరకే. ఇప్పుడు మొన్న ప్రభుత్వంలోకి వచ్చినందుకు ఇవన్నీ స్కీములు పెట్టిరు వాళ్ళంతా. మా వాళ్ళు ఆడవాళ్ళు మంచిగా సంతోషపడి వేసి మొత్తం గుద్దిరు, కానీ భవిష్యత్తులో మొత్తం సర్వనాశనం అంతనే. అంటే ఇంకా హామీలు ఇంకెన్ని ఇంకెంతమంది ప్రాణాలు పోతే ఇంకెన్ని హామీలు తీరుతుంటాయి అన్న? అంటే ప్రతి ఒక్క హామీ మీద ఒక్కొక్క బయటికి కావాలనుకుంటే ఇంకెంతమంది ప్రాణాలు కోల్పోవాలి? రేవంత్ రెడ్డి కరెక్ట్ అడిగితే రేవంత్ రెడ్డి చెప్తాడేమో. రేవంత్ రెడ్డి మనసులో ఏమున్న సంగతి అనేది, ఎంతమంది చచ్చిపోతే ఏమేమి స్కీమ్లు ఇంప్లిమెంట్ చేస్తాడు, ఏం సంగతి అని. చచ్చిపోయినా కానీ నిరుద్యోగులు చచ్చిపోయినా కానీ నిరుద్యోగుల నోటిఫికేషన్లు అయితే వస్తలేవు కదా. అట్లా ఇప్పుడు వీళ్ళు చచ్చిపోయినా కానీ అదే కథ కాడికి వస్తుంది. ఒకటే ఏంటంటే ప్రజలు దొంగల ఓట్లేసుడు బంద్ చేయాలి. మీరు లంగలు కావద్దు. పైసలు తీసుకొని ఓట్లు వేస్తే గిట్లనే ఆత్మహత్యలు జరుగుతాయి. అందరి ఉద్యోగాలకు చెప్తున్నా, పంతులకు చెప్తున్నా, టీచర్ కాన్స్టిట్యున్సీస్లలో కూడా ప్రైవేటు స్కూళ్ళు, ప్రైవేట్ యూనివర్సిటీలు పెట్టిన యాజమాన్యాలు ఎమ్మెల్సీలు అయ్యేటువంటి తరుణంలో ఎవడెందుకు మాట్లాడతారా పబ్లిక్ గురించి? జనం గురించి ఎవరు మాట్లాడుతున్నాడు? ప్రజల హక్కుల గురించి ఎవడు కొట్లాడుతున్నాడు? అటువంటి వాళ్ళకు ప్రస్తుతం ఉన్న రాజకీయ వ్యవస్థల నా దృష్టిలో ఎవడు చక్కగలేడు. అసెంబ్లీలో ఉన్నాడు ఒక ఇద్దరు కూడా చక్కగలేరు. ఉండేది ఉంటే వాళ్ళు వచ్చి ఇక్కడ రాత్రి ఇక్కడ కూర్చోవాలి. అరే నా తెలంగాణ బిడ్డోడు ఆత్మహత్య, తన హక్కుల గురించి కొట్లాడుకుంటూ ఆత్మహత్యకు పాల్పట్టేందుకు మీద పోసుకున్నాడని ఇటు వచ్చి కూర్చోవాలి, రాత్రి అంతా ఇక్కడ పండుకోవాలి. లేదు రాజీనామా లెటర్ తీసి ఆడ గాంధీ కాడ తీసుకుపోయి అసెంబ్లీలో గాంధీ బొమ్మ కాడ తీసుకుపోయి ఆయన కాలకాడ పెట్టేసేసి ఏం తెలంగాణ ఇది ఏం కథ అని చెప్పి రావాలి. ఒక్కడు కూడా రాడు. మళ్ళీ ఏమైనా అవసరం ఉంటే మేఘా కృష్ణారెడ్డి దగ్గర వాడు టెలిఫోన్ చేసి పైసలు వసూలు చేసుకొని సపరేట్. అందుకంటే ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ నిజమైన తెలంగాణ పౌరుల చేతులలో ఉంటే తప్ప, కొత్త బిచ్చగాన్లు అన్నట్టు ఆ లంకల పుట్టిన అన్ని రాక్షసులే అన్నట్టు ఆ రాక్షసులు మనుషుల రూపంలో వచ్చి మాస్కులు పెట్టుకొని కొత్త కూడా వస్తున్నారు. వీళ్ళని కూడా జనం నమ్మాల్సిన అవసరం లేదు. సో నిజాయితీ పరులను, ఉద్యమాలకి వెళ్ళి వచ్చిన వాళ్ళు, బాధితుల పక్షాన నిలబడేటువంటి వాళ్ళను రేపు ప్రజలు పైసలు గీసాలన్నీ పక్కకు పడేసి అటువంటి వాళ్ళని ఎన్నుకుంటే అసెంబ్లీలో రేపు పొద్దుగాల ఇటువంటి వాళ్ళు మాట్లాడేందుకని అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ అంశాలు ఎవడు మాట్లాడటం లేడు కాబట్టి 43 రోజుల నుంచి రాష్ట్రాన్ని ఒకవేళ నిజంగా ఆపోజిషన్ కూడా వీళ్ళ తరఫు ఉండేది ఉంటే, ఇలా బీజేపీ అయినా కానీ బీఆర్ఎస్ అయినా కానీ కమ్యూనిస్టులు అయినా కానీ వీళ్ళ తరఫు ఉండేది ఉంటే అసెంబ్లీని స్తంభింపజేసేది ఉండే.
అసెంబ్లీ మొత్తం రాష్ట్రం మొత్తం తిరిగేది ఉండే. ఎందుకు నా ఆర్టీసీని ప్రైవేటీకరణ ఎందుకు ఆ కోణంలో ఎందుకు పోతున్నది అని చెప్పని వాళ్ళు భీష్మించుకొని బజార్లకు వచ్చి కొట్లాడేది ఉండే. ఒక్కడన్నా కొట్లాడిందా? ఒక రాజకీయ పార్టీ అన్న కొట్లాడిందా? రేపు పొద్దుగాలు దిగుతారు ఈడ మొత్తం వాళ్ళది మొత్తం ఈ కెమెరాలు ఉంటాయి కదా, వీళ్ళందరూ ఈ సాటిలైట్ వాళ్ళు అందరూ వచ్చి దింపుతారు, ఇట్లా తీసేస్తారు. అన్ని పేడ్ ఛానల్స్ అవన్నీ వేసేస్తారు. కథం దాంట్లో న్యూస్ పోతుంది. మళ్ళీ రీళ్లు పెట్టుకోవాలి, వాంది చూసుకోవాలి, వాన్ చూసుకొని పార్టీ క్యాడర్ మొత్తం సెండ్ చేసుకోవాలి. ఇది జనం చూసి మనం కూడా సంబరపడాలి. అట్లా కాదు కదా, వాస్తవాలు మాట్లాడాలన్నప్పుడు ఏదైనా ఒక రాజకీయ వ్యవస్థనైతే రావాలి కదా, వచ్చి ఇక్కడ వీళ్ళ పక్షాన్ని నిలబడాలి కదా. నిలబడతలేదు అంటే వీళ్ళందరికీ వాటాలు ఉన్నాయనలా. అందుకనే ఇప్పుడు తెలంగాణ రాజకీయ వ్యవస్థ మొత్తం, ఇంతకు ముందు అయితే రాజశేఖర రెడ్డికి బాంచంగిరి చేసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ అధికారంలో, లేకపోతే ఎన్టీ రామారావు దగ్గర పనిచేసిన వాళ్ళు, చంద్రబాబు నాయుడు బూట్లు మోసిన వాళ్ళు, ఇటువంటి వాళ్ళు మంత్రులు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళే కదా. తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ ఎక్కువ పెట్టినోడో ఇలా ముఖ్యమంత్రి. దరిద్రం. ఇసుక దందాలు అట్లనే నడుస్తున్నాయి, కాలేజీల దందాలు అట్లనే నడుస్తున్నాయి. ఏ దందా ఆగింది చెప్పు? వైన్ షాపులు అట్లనే ఉన్నాయి. ఈ పెద్ద మనిషి వచ్చినాక బెల్ట్ షాపులు బంద్ చేస్తా ఊర్లలో అన్నాడు. ఈయన వచ్చినాక టార్గెట్లింగ్ ఎక్కువ పెంచిండు. బెల్ట్ షాపులు అనేది ఇల్లీగల్. ఆయన మొన్న ఒక పిటిషన్ వేసి పెట్టిండు, బెల్ట్ షాపులు తెలంగాణ అంటే తెలంగాణ బెల్ట్ షాపులు ఎక్కడ ఉన్నాయని చెప్పని రిపోర్ట్ ఇస్తున్నారు వాళ్ళు, ఏది ఆర్టీఐ కింద వేస్తే. అది గంత ఘోరమైన పరిస్థితి తెలంగాణలో. అందుకనే ఒక నిజాయితీ పరుల నాయకత్వంలో తెలంగాణ రేపు భవిష్యత్తు వాళ్ళ చేతులు అయితేనే కరెక్ట్ ఉంటుంది, లేకపోతే ఉండదు. ఫైనల్ గా ఈ ప్రభుత్వం గురించి అంటే ఈ ప్రభుత్వం ఏం చేయబోతున్నది, లేకపోతే మంత్రి పొన్నం ప్రభాకర్ గురించి ఆర్టీసీ కార్మికులందరూ కూడా ఏం చెప్పదలుచుకున్నారు? ఆత్మహత్యలు చేసుకోకండి, ప్రజల లోపలి ఈ యుద్ధమాన్ని తీసుకుపోయే ప్రయత్నం చేద్దాం. జన సమీకరణ మీతో పాటు మీరే కాదు, జనం కూడా మీ వెంబడి ఉన్నారు. దీన్ని కాపాడుకుందాం, ఆర్టీసీని కాపాడుకుందాం అనే నినాదంతో జనం లోపలి పోవాలి. ఈ రాజకీయ నాయకులు ఈ వాటాల కొట్లాటనే వాళ్ళకంతా. ఇప్పుడు మన రాజకీయ నాయకులతో కాదు పంచాయతీడ, మేఘా కృష్ణారెడ్డితో పంచాయతీ అన్నాడు. ఇప్పుడు ఇక్కడ వెంటనే గవర్నమెంట్ మొత్తం ఎలక్ట్రికల్ వెహికల్స్ ఏవైతున్నాయో అవన్నీ మేఘా కృష్ణారెడ్డికి తీసి పక్కకు పడేసి గవర్నమెంటే కొనుక్కోవాలి. అవసరమైతే గవర్నమెంటే కొనాలి, రిక్రూట్మెంట్ చేయాలి, ఆర్టీసీని కాపాడాలి, గవర్నమెంట్లో విలీనం చేయాలి, యూనియన్స్ను మళ్ళా రీఇన్స్టేట్ చేయాలి, వీళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని కూడా వీళ్ళు ఇవ్వాలి. ఆర్టీసీకి వచ్చేటువంటి వాటిని ఆర్టీసీకే ఉపయోగించేటట్టు పెట్టాలి. ఆర్టీసీ ఆస్తులు కూడా ఆర్టీసీకే యూజ్ అయ్యేటట్టుగా పెట్టాలి. ఇవి ప్రధానమైన మా తరఫుకి వెళ్ళి మేము చేసేది. మిగతా ఇంకా వాళ్ళ యూనియన్స్ చేత చాలా డిమాండ్స్ ఉన్నాయి. అవన్నీ ఏది ఉన్నా కానీ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి అమలు చేస్తే సరిపోతుంది.